ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు క్రికెటర్ అంబటి రాయుడు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ క్రీడా రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని, రాష్ట్రంలో క్రీడల కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని అంటున్న అంబటి రాయుడుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సెషన్ జరిగింది. స్పోర్ట్స్ సెషన్లో క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రస్తుతం క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఈరోజు స్పోర్ట్స్ సెషన్లో పాల్గొన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు స్పోర్ట్స్ సెషన్లో మీరు పార్టిసిపేట్ చేశారు? ఎలాంటి ఫ్యూచర్ సిటీలో ఎలాంటి డెవలప్మెంట్ తీసుకురావాలని ఈరోజు సెషన్లో చెప్పారు? సార్, డెవలప్మెంట్ మోస్ట్లీ గ్రాస్ రూట్ లెవెల్స్లో ఉన్న అథ్లీట్స్కి, విలేజ్ లెవెల్ అథ్లీట్స్కి, డిస్ట్రిక్ట్ లెవెల్ అథ్లీట్స్కి ఒక మంచి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ, వరల్డ్ క్లాస్ కోచింగ్, ఒక మంచి మైండ్ సెట్తో, ఒక కాన్ఫిడెన్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ పైకి వెళ్ళాలని ఈ సమ్మిట్ మంచి ఒక స్థాయికి రీచ్ అవ్వాలి. అథ్లీట్స్ ఒలింపిక్ మెడల్స్ గెలవాలి, అన్ని స్పోర్ట్స్లో కూడా మంచి స్థాయికి అందరూ వెళ్ళాలని కూడా ఆయన కోరుకోవడంతో ఈ సమ్మిట్ చేయడం చాలా గొప్ప విషయము. ఐ థింక్ మంచి ఫెసిలిటీస్ రావాలని కోరుకుంటున్నాము. అది కూడా ఫెసిలిటీస్ ఎలిట్ లెవెల్ అథ్లీట్స్కి ఎట్లయినా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో గ్రాస్ రూట్ లెవెల్ అథ్లీట్స్ కానీ ఎవరైతే విలేజ్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి పైకి రాబోతున్నారో వాళ్ళపైన ఎక్కువ దృష్టి పెట్టి ఆ లెవెల్ నుంచి ప్లేయర్స్ని పైకి తీసుకురావాలంటే ఆ పాలసీలు ఎలాంటి పాలసీలు రూపొందించాల్సిన అవసరం ఉంది? అంటే పాలసీలు అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అది కాకుండా మంచి కోచెస్ని పెట్టి దాన్ని ఒక ప్రొఫెషనల్గా రన్ చేస్తే 100%గా మన తెలంగాణ నుంచి కానీ మన తెలుగు అథ్లీట్స్ ఎవరైనా కానీ ఏ స్టేట్ నుంచి అయినా కానీ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకొని ఒక మంచి ఇండియా స్థాయి కాదు వరల్డ్ స్థాయిలో మంచి వరల్డ్ బీటర్స్గా తయారు. గ్లోబల్ సిటీ నిర్వహిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది గ్లోబల్ సమిట్? అంటే నా ప్రకారం అయితే గ్రేట్ ఆపర్చునిటీ అండి ఇది. దీన్ని మనము పాలసీ పరంగా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. దీన్ని ఒక మంచి సక్సెస్ కూడా నాకు తెలిసి సీఎం గారు ఆయన లెగసీగా దీన్ని భావించి ఒక సక్సెస్గా చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది చూస్తున్నాం ప్రస్తుతము అంబటి రాయుడు, క్రికెటర్ అంబటి రాయుడు చెప్తున్నారు. స్పోర్ట్స్ సెషన్లో అంబటి రాయుడుతో పాటు చాలామంది క్రీడాకారులు పివి సింధు, గుత్తాజాల వీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. స్పోర్ట్స్ పాలసీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు, మరోవైపు గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి అనేక అంశాలపై కూడా ఈరోజు సెషన్లో వారు మాట్లాడారు. దీనికి సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకున్న తర్వాత విజన్ 2047లో స్పోర్ట్స్ పాలసీని కూడా ఒక అద్భుతమైనటువంటి రీతిలో తీర్చిదిద్దడానికి ఈరోజు సెషన్లో అనేక అంశాలు కూడా మాట్లాడినట్లు కూడా అంబటి రాయుడు చెప్తారు.